ఇశ్రాయేలు ప్రజలకి ఆకోరు లోయ దగ్గరకు వెళ్ళాలంటే భయం. ఆకోరు లోయ దగ్గర దేవుడు ఒక వ్యక్తిని శిక్షించాడు. అతని పేరు ఆకాను. యెహోషువ గ్రంథంలో మనం ఈ విషయాలు చూస్తాము. ఆకాను చేసిన పాపమును బట్టి దేవుడు ఆకానును, ఆకాను కుటుంబాన్ని, ఆకానుకు కలిగిన సమస్తాన్ని రాళ్లతో కొట్టి చంపినప్పుడు ఒక గొప్ప రాళ్ల గుట్ట అక్కడ గుర్తుగా వేయబడి ఉంది. కాబట్టి ఆకోరులో ఈ దగ్గరికి వెళ్ళాలంటే దానిని చూడగానే ఒక భయం కలుగుతూ ఉంటుంది. మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భం ఏదో ఒకటి ఉంటుంది. మన ఆత్మీయ జీవితంలో ఒక్కసారి మనం ఏ విషయమైనా అటెంప్ట్ చేసిన తర్వాత అది ఫెయిల్ అయితే భయపడిపోతాం. ఇక దాని దగ్గరికి వెళ్ళకూడదు, అది మనకి చేదు అనుభవాన్ని మిగిల్చింది అని అనుకుంటాం. మీ జీవితాల్లో ఏవైనా చేదు అనుభవాలు ఉన్నాయా? ఎస్. అందుకే మీరు ఆ విషయమై పదే పదే దాన్ని అటెంప్ట్ చేయాలంటే భయపడిపోతూ ఉంటారు. ఇక నా వల్ల కాదులేండి, మనం ఒకసారి ప్రయత్నం చేసినా సక్సెస్ అవ్వలేదు కాబట్టి వదిలిపెట్టేద్దామండి అని మనం భయపడతా ఉంటాం. సిమిలర్గా ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఆకోరు లోయ అంటే భయం, ఆందోళన, దుఃఖం. వాడి దగ్గరికి వెళ్తే వామ్మో విలపించే ప్రాంతం అది, అక్కడికి మనం ఆ ప్రాంతం దరిదాపులకు కూడా వెళ్ళకూడదు అనే నియమాన్ని పెట్టుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అయితే దేవుడు ఏమని సెలవిస్తున్నాడు అంటే హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనంలో ఆకోరు లోయను నేను నిరీక్షణ ద్వారముగా చేసేదను అని ప్రకటిస్తున్నాడు. ఆకోరు లోయ అంటే యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనంలో అది బాధాలోయ అని రాయబడి ఉంది. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనంలో శ్రమగల లోయ అని రాయబడి ఉంది. ఈ శ్రమగల లోయ దగ్గరకు వెళ్ళాలంటే ప్రజలకు భయం కలుగుతుంది కదా. అయితే దేవుడు ప్రకటిస్తుంది ఏంటంటే ఆ శ్రమగల లోయనే నేను నిరీక్షణ ద్వారముగా చేసేదను అని అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా యెషయా గ్రంథము 65వ అధ్యాయం 10వ వచనం అంటున్నాడు, నన్ను గూర్చి ఎవరైతే విచారణ చేస్తారో నా ప్రజల నిమిత్తము ఆకోరు లోయను నేనేం చేస్తానంటే పశువులు పరుండు స్థలముగా చేసేదను. నువ్వు ఏ విషయమైతే శ్రమ అనుకుంటున్నావో, ఏ విషయమైతే బాధ అనుకుంటున్నావో, ఏ విషయంలో అయితే వామ్మో నేను అక్కడికి వెళ్ళలేను, లేదు నేను ఆ ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేను, ఇదంటే నాకు భయం అని నువ్వు అనుకుంటున్నావో ఆ భయము కలిగిన ఆ ప్రాంతాన్ని ఏమంటున్నాడంటే అదే నీకు నిరీక్షణ ద్వారం అవుతుంది అని అంటున్నాడు. రెండవది ఏమంటున్నాడంటే అక్కడే నువ్వు శుభ్రంగా తిని పండుకుంటావు, నిద్రిస్తావు అని అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఎప్పుడు ఇది జరిగిద్దంటే ఆయనను గురించి మనం విచారణ చేసినప్పుడు, ఆయనను వెదకినప్పుడు, ఆయన దగ్గరకు మనం వెళ్ళినప్పుడు, మన పూర్ణ హృదయంతో ఆయనను మనం కనుగొనినప్పుడు మనకు అది నిరీక్షణ ద్వారం అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు అంటారు యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో గొర్రెల పోవు ద్వారము నేనే అని ప్రకటన చేశాడు. ఏంటంట, గొర్రెలు ఆ ద్వారము ద్వారానే పరలోకానికి చేరుకుంటాయి, లేదా గొర్రెలు ఆ ద్వారము ద్వారానే ఆ దొడ్డిలోకి ప్రవేశిస్తాయి. ఆ ద్వారం ఎవరట? భూలోకానికి పరలోకానికి వారధి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనకు నిరీక్షణ కలిగించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనను గనుక మనం ఆశ్రయిస్తే, ఆయన దగ్గరకు వెళ్ళి నాకు సహాయం చేయమని మనం అడిగితే, ఎక్కడైతే శ్రమలు అనే ప్రాంతంలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నావో, బాధ కలిగించే కొలీగ్స్ మధ్య, బాసుల మధ్య నువ్వు ఉద్యోగం చేస్తున్న శ్రమ కలిగిన లోయలా నువ్వు దానిని అనుకుంటున్నట్లయితే, నేను ఉన్న కుటుంబంలో నా భర్త వలన లేదా నా కుటుంబీకుల వలన, నా అత్తమామల వలన నాకు శ్రమ కలుగుతుంది, ఈ ప్రాంతం నాకు నిరీక్షణ కలిగించే ప్రాంతంగా ఉండాలి, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను, నిన్ను గురించి విచారణ చేస్తున్నాను, నీ ప్రజల నిమిత్తమే కదా ప్రభువా, కేవలం నీ ప్రజల నిమిత్తమే కదా నాకు నిరీక్షణ ద్వారాన్ని తెరుస్తావు, దయచేసి నాకు సహాయం చేయమని మనం ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతామో ఆయన ఆకోరు లోయను ఇదిగో నీ కోసం నిరీక్షణ ద్వారముగా మారుస్తాడు. అంత మాత్రమే కాదు, నువ్వు శ్రమ అనుకుంటున్న ప్రాంతాన్నే, నువ్వు నింద అనుకుంటున్న ప్రాంతాన్నే, నీవు ఈ ప్లేసు నాకు హాని చేసే ప్రాంతం అని నువ్వు భయపడుతున్న ఆ ప్లేస్నే, ఆ ఇంటిని, ఆ ఉద్యోగ ఆఫీసునే ఆయన నిరీక్షణ ద్వారముగా, ఆశీర్వాద ద్వారముగా, శాంతి సమాధానం కలుగు చేసే ద్వారముగా మారుస్తాడు. ఎందరికి బాగా తెలిసిన వ్యక్తి తన స్వదేశాన్ని వదిలిపెట్టి మోయాబు దేశానికి వెళ్తే మోయాబు దేశము నుండి రిక్తురాలుగా తిరిగి వచ్చింది. మోయాబు దేశంలో తన భర్తను, 2 కుమారులను పోగొట్టుకొని తన కోడలను తీసుకొని తిరిగి తన స్వదేశానికి వచ్చింది. ఇప్పుడు అక్కడున్న ప్రజలు నయోమిని చూసి, నయోమి ఎలా ఉన్నావు, బాగున్నావా, ఆరోగ్యం బాగుందా, ఏంటి ఇలా అయిపోయావు,
దేవుని వలన నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకున్నదానివి కదా, అసలు ఈమెవరో, నీ పక్కన ఉన్నాము ఈమెవరో అని అడుగుతూ ఉన్నారు. అప్పుడు నయోమి అన్నది, నేను సమృద్ధి గలదానై వెళ్ళాను కానీ నేను రిక్తురాలనై తిరిగి వచ్చాను. ఇప్పుడు నన్ను మీరందరూ మధురం నయోమి అని పిలవద్దు, మారా చేదు అని పిలవండి అని అన్నది. కానీ దేవుడు ఆమెకు ఒక నిరీక్షణ, ఎక్కడైతే ఆమె పోగొట్టుకుందో ఆ ప్రాంతంలో నుండి వచ్చిన వ్యక్తి ద్వారానే దేవుడు నిరీక్షణ ద్వారాన్ని తెరిచాడు. అద్భుతం ఏంటంటే రూతు మోయాబీయురాలు. ఆ రూతు ద్వారా దేవుడు ఏం చేశాడంటే ఆమె మారా జీవితాన్ని మళ్ళీ మధురముగా మార్చాడు. ఒకప్పుడు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నప్పుడు ఆమె మధురం అబ్బా, ఈ దేవుడు నిన్ను ప్రేమించి నయోమి నీకు 2 కుమారులను ఇచ్చాడు, ఎంత గొప్పదానివో అని ఏ విధంగా అయితే పూర్వం తనను పొగిడారో, ఇప్పుడు ఆమె అన్ని పోగొట్టుకుని వచ్చినప్పుడు కూడా ప్రజలు ఏంటి ఇలా అయిపోయామని అడిగారు కదా. ఇప్పుడు ఆమె ఏ ప్రాంతంలో అయితే పోగొట్టుకుందో ఆ పోగొట్టుకున్న పూర్వస్థితిని ఆ ప్రాంతంలో పుట్టిన మోయాబీరాలు రూతు ద్వారా ఆమెకు ఒక నిరీక్షణను కలుగు చేశాడు. నిరీక్షణ కలుగు చేసినప్పుడట ఆమె ద్వారా దేవుడు మళ్ళీ ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఎంత అద్భుతమో కదా. ఆమె ఏమన్నదంటే, అమ్మా నేను అన్నీ పోగొట్టుకున్నాను, ఋతు నువ్వు నాతో రావద్దు, ఓర్పవలే నువ్వు కూడా వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని సుఖంగా ఉండు అని అన్నది. కానీ ఋతు ఏమన్నది తెలుసా, అలా కాదత్త, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశం, నువ్వెక్కడుంటే అక్కడే, నువ్వు ఏ దేవుణ్ణి ఆశ్రయిస్తే నేను కూడా ఆ దేవుణ్ణే ఆశ్రయిస్తాను అని అత్త వెంటబడి చిన్నపిల్లవలే వచ్చింది. నయోమిని దేవుడు వదిలిపెట్టలేదు. ఋతు రూపంలో ఆమెకు ఒక నిరీక్షణను కలుగు చేశాడు. ప్రియా సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నువ్వు ఇప్పుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఉండవచ్చు, కుటుంబాన్ని పోగొట్టుకుని ఉండవచ్చు, ఆస్తిని పోగొట్టుకుని ఉండవచ్చు, నీ కష్టార్జితాన్ని పోగొట్టుకుని ఉండవచ్చు, లేదా నీ జీవితాన్నే పోగొట్టుకుని ఉండవచ్చు, ఉద్యోగాన్ని పోగొట్టుకుని ఉండవచ్చు, లేదా నువ్వు అనుకున్న ఉద్యోగం రాకపోయి ఉండవచ్చు, నీ జీవితంలో నువ్వు అనుకున్న కార్యం ఏది జరగకపోయి ఉండవచ్చు. ఆయనను నీకొక నిరీక్షణ కలుగు చేస్తున్నాడు. ఎప్పుడు అంటే ఆయనను నీవు ఆశ్రయించినప్పుడు. ఇశ్రాయేలు దేశం దేవుని ఆశ్రయ స్థలం. చూసారా, ఆమె ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశం వచ్చిందో ఆయన నామం పేరు పెట్టబడిన దేశం, ఆయన కోసం సపరేట్గా ఏర్పరచుకున్న దేశం, ఆయనను ఆశ్రయించే స్వదేశం ఇశ్రాయేలు దేశం. ఎప్పుడైతే ఇశ్రాయేలు దేశంలోని బెత్లెహేముకు తన ఊరికి తన స్వగ్రామానికి వచ్చిందో అక్కడి నుంచి ఆమెకు దేవుడు మేలు చేయటం ప్రారంభించాడు. నీ జీవితంలో కూడా మేలు జరగాలంటే నీవు ఎక్కడైతే నీ భక్తి జీవితాన్ని, ఎక్కడైతే నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోయావో తిరిగి మళ్ళీ అక్కడికే రావాలి. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 10వ వచనంలో, నన్ను గురించి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము ఎడారిని ఏదోనుగా మారుస్తాడు. నిరీక్షణ లేని వారికి నిరీక్షణ కలుగు చేస్తాడు. అర్ధాకలతో పండుకున్న వారికి సంపూర్ణమైన ఆహారాన్ని ఇస్తాడు. ఆయన పోషిస్తాడు, ఆయన పరుండ చేస్తాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అని దావీదు అంటాడు. ఎప్పుడంటే ఆయన్ను ఆశ్రయించినప్పుడు, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ఆయన గురించి విచారణ చేసినప్పుడు ఆయన మనకేమిస్తాడట, ఆరోగ్యాన్ని ఇస్తాడట, ఆయుష్ని ఇస్తాడట, కృపణ ఇస్తాడట, శ్రమలలో నుండి ఆశీర్వాదంలోకి నడిపిస్తాడట. ఏ ప్రాంతం నీకు శ్రమగా ఉందో, ఏ ప్రాంతంలో నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావో ఆ ప్రాంతాన్ని ఏదోని తోటగా మారుస్తాడు. ఎవరి కోసం? ఆయన యందు నిరీక్షణ కలిగి ఉన్నవారి కోసం, ఆయన కొరకు ఎదురు చూసేవారి కోసం, ఆయన గురించి విచారణ చేసేవారి కోసం ఆయన ఆకోరు లోయను ఏం చేస్తాడు? పశువుల పరుండే పచ్చగా కలిగిన ప్రాంతంగా మారుస్తాడు. మీలో ఎంతమంది నా నిరీక్షణ ద్వారమైన యేసయ్య నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు, నా నిరీక్షణ ద్వారం అయిన యేసయ్య నాకు ఈ విడుదలనివ్వు, స్వస్థతనివ్వు, సమాధానాన్నివ్వు అని అడుగుతున్నవారు మీ కుడి హస్తాన్ని చూపించినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య, మీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, మా బిడ్డలు నిరీక్షణ లేని సంవత్సరాలు, ఎన్నో సంవత్సరాలు గడిపారు, నిరీక్షణ లేని రోజులు ఎన్నో రోజులు గడిపారు. అయితే ఈరోజు మాతో మాట్లాడారయ్యా, నిరీక్షణ ద్వారము నేనే అని అన్నావు. పరిశుద్ధుడా, నిన్ను ఆశ్రయించు వారిని, నిన్ను గురించి విచారణ చేసిన వారికి నీ ప్రజల నిమిత్తము నిశ్చయముగా నీవు ఆకోరు లాంటి లోయలనే అయ్యా అక్కడ నా ప్రభు విప్లవాత్మకమైన ఆశీర్వాద లోయగా మార్చే గొప్ప దేవుడు ప్రభు.
ఈరోజు నాయన నిన్ను ఆశ్రయిస్తున్నారు. ఆకూరులో ఇలాంటి శ్రమలు, ఆకూరులో ఇలాంటి నిందలు, ఆకూరులో ఇలాంటి అనారోగ్యాలు అయ్యా మా బిడ్డలను చుట్టుముట్టి ఉన్నాయేమో. దయచేసి నిరీక్షణ ద్వారమైన యేసయ్య విడుదల, స్వస్థత, సమాధానం చేతులెత్తిన బిడ్డలందరికీ దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. మా నిరీక్షణ నీవే, పరలోకానికి చేర్చే నిరీక్షణ ద్వారాన్ని కూడా నీవే ప్రభువా. అన్ని ద్వారాలు మూసుకున్నా 7వ ద్వారాన్ని మా కొరకు నువ్వు తెరిచే గొప్ప దేవుడో ప్రభువా. మా జీవితంలో మోయబడిన ద్వారాలను బట్టి మేము చింతించకుండా నిరీక్షణ ద్వారమైన 7వ ద్వారం గురించి మేము ఆలోచన చేసి నిన్ను ఆశ్రయించే కృపని మాకు దయచేయండి. మా జీవితంలో మోయబడిన ద్వారాలన్నిటి కొరకై అయా నీకు స్తోత్రములు. ఇదిగో ఆ ద్వారాలను బట్టి కాక నిరీక్షణ ద్వారమైన నీ వైపు చూసి అయా నా ప్రభువా 7వ ద్వారాన్ని తెరిచే నీ వైపు చూసి అయా నిన్ను ఆశ్రయించే కృప మాకు దయచేయమని వేడుకుంటున్నాం. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి సంపూర్ణమైన స్వస్థతను కలుగుజేయుగాక. పరిశుద్ధుడా, నిరీక్షణ లేకుండా అన్నీ పోగొట్టుకుని ఉన్నారు ప్రభువా. ఈరోజు నిరీక్షణ కలుగు చేసి పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకునే కృపని దయచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల వివాహాలు జరిగించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని వేడుకొని ప్రార్థన చేస్తున్నాం. రక్షణ మారు మనసు లేని బిడ్డలకు రక్షణ మారు మనసును ఇవ్వండి. పరిశుద్ధుడా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు. కొంతమంది కానిస్టేబుల్ కోసం, కొంతమంది ప్రభా గవర్నమెంట్ ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు. యేసు నామమున మా బిడ్డలను ఆయన ఉద్యోగాలు పొందుకుందురుగాక. రక్షణ మారు మనసు లేని బిడ్డలందరికీ రక్షణ మారు మనసును ఇవ్వండి. రక్షణలో ఉన్న బిడ్డలందరూ నాయన ఫలించి వృద్ధి చెందుటకు సహాయం దయచేయండి. మెట్టుకి మా బిడ్డల యొక్క శ్రమలోయను, ఆకోరులోయను ఆశీర్వాదలోయగా, ఆశీర్వాదం కలిగించు లోయగా మార్చమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడివచ్చిన మీకును మీ కుటుంబాలకును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.